పై ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఏడాది సాధారణం కంటే ముందే నైరుతి రుతుపవనాలు రానున్నాయి. ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న రావాల్సిండగా ఈసారి 5 రోజుల ముందుగానే రుతుపవనాలు వస్తున్నాయి. రేపు ఎల్లుండి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 22 నుంచి 30 మధ్య రుతుపవనాలు వచ్చే ఛాన్స్ ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 4-5 రోజుల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, ఈ సంవత్సరం చూసుకుంటే రుతుపవనాలు చాలా ఎర్లీగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే విషయానికి సంబంధించి ఐఎండీ ఎలాంటి సూచనలు ఇచ్చింది? సింధు, చూసుకుంటే రాష్ట్రంలోని గత వారం 10 రోజుల నుంచి మిశ్రమ విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ తరుణంలోని ఐఎండీ అయితే ఒక తీపి కబురు ప్రజలకి చెప్తుందని చెప్పవచ్చు. ముందస్తుగానే ఏదైతే నైరుతి బంగాళాఖాతంలోనే ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా అయితే ముందస్తుగా ఏవైతే నైరుతి బంగాళాఖాతంలో ఇచ్చేటువంటి ఈ యొక్క ఏవైతే ఋతుపవనాలు ముందుగానే వస్తాయని కూడా అధికారులు అంచనా వేస్తారని చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నెల 26న ఏదైతే కేరళని తాకి అటు అండమాన్లో తాకి మన రాష్ట్రంలో కూడా యావత్ ప్రాంతంలో కూడా ఈ యొక్క ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. చూసుకుంటే గత 4-5 రోజుల నుంచి కూడా ఒకవైపు క్రమేపీ ఉష్ణోగ్రతలు సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట తగ్గి కూడా అయితే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఆహ్లాదకర వాతావరణాన్ని కూడా అనుభవిస్తున్నట్టు పరిస్థితి అయితే నెలకొంది. అదే చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అల్పపీడన కారణంగా 4-5 రోజుల ప్రకారం కూడా ఈ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా రానున్న 4 రోజుల్లో కూడా కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే ఐఎండీ అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే చూసుకుంటే అదేవిధంగా రాష్ట్రంలోని మన తెలుగు రాష్ట్రంలోనైతే 4 రోజుల్లో కూడా భారీ వర్షాలు, అది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని, అది కూడా చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర కూడా ఇటు కూడా ఈ ప్రాంతంలో కూడా వర్షాలు కూడా కురుస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ప్రతి ఏడాది జూన్ మొదటి వారంలోని ఏదైతే నైరుతి ఋతుపవనాలు రావాల్సి ఉండగా 5-6 రోజులు ముందుగానే ఏదైతే ఋతుపవనాలు ముందుగా వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఏదేమైనా కూడా 5-6 రోజులు ముందుగా రావడంతో ఈ ఋతుపవనాలు ఒక ప్రజలకు చల్లట కొబ్బరైనా కూడా అటు రైతులకు కూడా ఒక తీవ్ర నష్టాన్ని కలిగించిందని కూడా చెప్పవచ్చు. ఏదేమైనా ఈ తరహా వాతావరణ విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచించిన పరిస్థితి అయితే నెలకొంది చూసుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ఈ ఏడాది 5-6 రోజుల ముందు నైరుతి ఋతుపవనాలు ముందుగా రావడంపై కూడా ప్రజలు సర్వత్రా కూడా ఆహ్లాదకర వాతావరణంతో ఉండటంతో కూడా సర్వత్రా హర్షం వ్యక్త అర్హత రేఖలు కూడా నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. సింధు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.